ఈరోజు మన సెమీకండక్టర్‌లో ఫోర్త్ జాయిన్ ఎనీ అండ్ ఫోర్త్ జాయిన్ నన్ ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఇక్కడ మనకి ఇదంతా కోడ్ బిగిన్, ఎండ్ మధ్యలో ఉంది. దానికి మనకి మధ్యలో ఫోర్త్ జాయిన్ నన్ అండ్ ఫోర్త్ జాయిన్ ఎనీ అయితే ఉంది. నేను ఆల్రెడీ దీని మీద ఒక వీడియో చేశాను. ఫోర్త్ జాయిన్ ఎనీ అండ్ ఫోర్త్ జాయిన్ నన్ అండ్ ఫోర్త్ జాయిన్ అండ్ బిగిన్ అండ్ ఎలా వర్క్ అవుతాయని. ఆ వీడియో లింక్ అయితే నేను ఇక్కడ ఇస్తాను. అవి లింక్ చూసి మీరు బెటర్ అండర్‌స్టాండింగ్ అయితే చేసుకోవచ్చు. మనం డైరెక్ట్‌గా ఇప్పుడు ఫోర్త్ జాయిన్ నన్ ఎలా వర్క్ అవుతుంది, ఫోర్త్ జాయిన్ ఎనీ వర్క్ అవుతుంది ఎలా అయితే మీరు వీడియోలో చూసారో, ఇప్పుడు అలాగే మనము ఇది ఎలా అవుట్‌పుట్ అయితే ఇస్తుందో చూద్దామనమాట. సో, మన ఫస్ట్ టైమ్ యూనిట్ వచ్చేసరికి మనకి ఏ అనేది ప్రింట్ అవుతుందిక్కడ. సో, ఫోర్త్ జాయిన్ నన్ ఏం చేస్తుంది? ఒక్కసారి ఫోర్త్ జాయిన్ నన్ అని ట్రిగ్గర్ చేసి బయటకొచ్చి నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుందనమాట. సో, అంటే నెక్స్ట్ టైమ్ యూనిట్ వచ్చేసరికి ఈ ఫోర్త్ జాయిన్ నన్ అండ్ ఈ నెక్స్ట్ స్టేట్మెంట్ ఒకేసారి ఎగ్జిక్యూట్ అయ్యాయి. ట్రిగ్గర్ అయిపోయి నెక్స్ట్ స్టేట్మెంట్‌కి వచ్చేసింది కాబట్టి. సో, నెక్స్ట్ స్టేట్మెంట్‌కి 1 యూనిట్ ఉండేసరికి ఇక్కడ ఈ లోపల ఉండే ఎగ్జిక్యూట్ అవ్వడం కంటే ముందు ఈ కే ఎగ్జిక్యూట్ అయిపోతుందనమాట. కే ప్రింట్ అవుతుంది. ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయిపోయి. ఎందుకంటే 1 టైమ్ యూనిట్‌లోనే ఇది ప్రింట్ అవుతుంది. ఇది మాత్రం 2 టైమ్ యూనిట్స్ తీసుకుంటుంది. అందుకని ఫస్ట్ ఇది ప్రింట్ అయిపోయింది. సో, ఇది ప్రింట్ అవ్వగానే సెకండ్ టైమ్ యూనిట్ అప్పుడే ఇది కూడా స్ జ నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది కదా! అలాగే ఇక్కడే ఇది ట్రిగ్గర్ అయిపోయింది. 4కి జాయిన్ ఎనీ అని. సో, అప్పుడు ఇక్కడ సెకండ్ యూనిట్ ఉన్నప్పుడే సెకండ్ యూనిట్ కంప్లీట్ అవ్వగానే ఫోర్త్ జాయిన్ ఎనీ అని స్టార్ట్ అయిపోయింది. సో, మనకి నెక్స్ట్ టైమ్ యూనిట్‌కి ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. ఫోర్త్ టైమ్ యూనిట్‌కి సి ప్రింట్ అవుతుంది. ఇక్కడున్న సి అండ్ ఆల్సో దాంతో పాటు ఎల్ కూడా ప్రింట్ అయిపోతుంది. ఎందుకంటే 2 ఉన్నప్పుడే ఇది స్టార్ట్ అయింది. 2 ప్లస్ 2 ఫోర్త్ టైమ్ యూనిట్ కల్లా ఎల్ ప్రింట్ అయిపోయిందనమాట. సో, ఇక్కడ 4కి జాయిన్ ఎనీ ఎలా వర్క్ అవుతుందంటే ఒక్కటైనా ఎగ్జిక్యూట్ అయిపోతే బయటికొచ్చేసి నెక్స్ట్‌వి ప్రింట్ చేయమని. నన్ను ఏం చేసింది, ఒక్కటి కూడా అవ్వకముందే బయటకొచ్చింది. ఇది ఒక్కటి అవ్వగానే బయటకొచ్చిందనమాట. సో, నెక్స్ట్ నెక్స్ట్ యూనిట్‌లో జీ ప్రింట్ అయిపోయింది మనకి. సిక్స్త్ టైమ్ యూనిట్ వచ్చేసరికి మనం ఎమ్ ప్రింట్ అయిపోయిందనమాట. ఎందుకంటే 2 + 2 అంటే 4కి +2 చేస్తే 6 ఎమ్ వచ్చిందనమాట ఇక్కడ. సో, జీ ముందే వచ్చేసింది. బికాస్ 1 టైమ్ యూనిట్‌లోనే ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి. దట్స్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన సెమీకండక్టర్స్. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఈ లింక్ ద్వారా మీరు ఫోర్క్ జాయిన్ ఎనీ అండ్ ఫోర్క్ జాయిన్ నన్ గురించి బెటర్‌గా నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ.